మామ ఇంతకు ముందు వీడియోలో అసలు బండ్ల యాడ్ ఎందుకోసం అడిగిన కదా మామ. ఆ వీడియోకి అయితే చాలా మంది రెస్పాండ్ అయ్యారు. కాంబినేషన్ ప్రతి ఒక్కరు చాలా థ్యాంక్స్ మామ. అందులో కొందరు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. మా బండి గురించి తెలుస్తూనే పెట్టాలా, తెలియని వీడియోస్ పెట్టకూడదు అది అని. నేను BS6 బండ్లకు వచ్చిన ఇదే ఫస్ట్ టైం మామ. వచ్చిన కొత్త నాకు కూడా ఏం తెలియకుండా కానీ బండికి ఒక 2-3 సర్వీసులు అయిపోతే మొత్తం తెలుసుకున్నాం ఆ బండి గురించి. ఏమైతేనే మామ ఆ వీడియోకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అలాగే ఆ వీడియో రీచ్ కూడా బాగా వచ్చింది. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మామ. ఇంకా ఇప్పుడైతే నేను అరణ కలిసి మొన్న వేసిన కొత్త పేట మీద గుణసంచి అయితే వరుస్తున్నాం మామ. ఆ సంచులేసి వాటర్ బట్టి కిరింగ్ అయితే చేయాలి. నాకు ఈ పని ఏం సంబంధం లేదు కానీ మా సార్ ఉండి అరణ ఒక్కటి పని చేస్తుంది, కొంచెం హెల్ప్ చేయకుండా చేస్తుండొచ్చు అంతే. ఇంతకు ముందు వాటర్ క్యూరింగ్ చేయడానికి ఒక అబ్బాయి అయితే ఉండే చిన్న అని, ఇప్పుడైతే రావట్లేదు పనికి. ఈ పనులు చేయడానికి ఎవరు లేకుంటే ఇంకా హరణకు నాకే తట్ట పెడతారు ఈ పనులు మొత్తము. నేనైతే నాకు ఒప్పుకుంటే చేస్తా, లేకపోతే నేను చేయనని చెప్పేస్తా. ఏదైనా హరణకు హెల్ప్ చేస్తే అంతే. ఇంకా సంచులు అయితే 2 పక్కల నీట్ కట్ చేసి బెడ్ మీద వరిసి వాటర్ కూడా పట్టేసినాము. హరణ టాటా నుండి పైన తీసుకురంటే నేను తీసుకోకుండా మా సంపులో అయితే వాటర్ అయితే వచ్చిన. ఆ వాటర్ కాసేపు ఆట పెట్టుకుంటూ కూర్చున్నా. పని మొత్తం అయిపోయాక రూమ్ కి వచ్చి మంచిగా స్లీప్ అయితే చేసిన మామ. నా బండికి అయితే 5 రోజులు కంటిన్యూగా వర్క్ ఉండే, ఈ రోజు దొరికి ఇంకా రెస్ట్. మా సార్ పండుకోవడానికి మంచం తీసుకురంటే మా రూమ్ లోకి వెళ్ళి మంచం తీసుకొచ్చి చిటికింత చేసిన. ఈ ప్లేస్ వచ్చేసి మామిడి తోట మా రూమ్ పక్కనే ఉంటది. చూడడానికి మస్తు ఉంటది, చల్లగా ఉంటది, పండుకోవచ్చు ఆరాంసేడా. మా సబ్స్క్రైబర్ లైక్ మర్చిపోకుండా ఉంటాయి ఇంకా.